సీజన్లో దొరికే ఈ ఫ్రూట్స్ తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. 100 గ్రాముల పనస్తోనలో మనకి 88 క్యాలరీల శక్తి లభిస్తుంది. ఈ పనస్తోనల్లో ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, అలాగే ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. పిల్లలైనా పెద్దలైనా కూడా తినడం అనేది చాలా మంచిది. అలాగే ఈ పనస్తోనలో ఉన్న గింజల్లో కూడా మంచి పోషకాలు అయితే ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ రెసిపీ ఒకసారి ట్రై చేసేయండి. ఈ గింజల్లో కొద్దిగా వాటర్ పోసుకొని కొంచెం సాల్ట్ కూడా వేసుకొని ఒక 2 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోండి. ఇలా ఉడికిన గింజల పైన పొట్టు తీసేసి ఆ గింజల్ని 2 ముక్కలుగా చేసుకుని కొంచెం ఆయిల్లో ఇలా ఫ్రై చేసుకోండి. సిమ్లోనే పెట్టి పైన చక్కగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి. అప్పుడు పైన హార్డ్గా అలాగే లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. ఇవి ఇలాగైనా తినేయచ్చు, లేదు అంటే దీనిలోకి కొంచెం సాల్ట్ అలాగే కొద్దిగా కారానికి తగినట్టుగా కారం కూడా వేసుకొని మిక్స్ చేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఈ పనస గింజలతో వడలు చేస్తారు, అలాగే కుర్మా కూడా చేసుకుంటారు. ఈ వీడియో కానీ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, లైక్